దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వినిచిన ప్రేమన సహోదరి సహోదరులకు దేవుని నామమున మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం వింటున్న అంశం ఏంటంటే, నిమ్రోద్ యొక్క జననంలో 4వ భాగమైన అబ్రహామును నిమ్రోదుని ఎదిరించుట అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిమ్రోదు సూర్యుని ఆరాధించేవాడంట. అంతేకాక 12 మంది గృహదేవతలను పెట్టుకొని ఆరాధించేవాడంట. అంతేకాక తనను తాను దేవునిగా ప్రకటించుకొని అప్పటికి ఉన్న జనులందరినీ విగ్రహారాధనకు పురుకొల్పాడంట. ప్రజల మనసులో దేవుని మీద ఉన్న నమ్మకం కూడా లేకుండా చేసి వారిని అందరినీ దారి తప్పించాడంట. షేము సంతానమైన తెరాహు కూడా నిమ్రోదుకు సేవలు చేస్తూ నిమ్రోదు వల్లనే విగ్రహారాధన చేస్తూ ఉండేవాడంట. అబ్రహాం నోవాహు ఇంట తన బాల్యమంతా గడిపాడు కదా. అప్పుడు షేము ద్వారా దేవుని యొక్క విషయాలు తెలుసుకున్నాడంట. తనకు 50 ఏండ్లు వయసు వచ్చినప్పుడంట తిరిగి తన తండ్రి అయిన తెరాహు ఇంటికే మళ్ళీ వెళ్ళాడంట. తన తండ్రి అయిన తెరాహు చేస్తున్న విగ్రహారాధన, బొమ్మల పూజలు తప్పని చెప్పి నిజదేవుడు మాత్రమే ఆరాధించాలని, దేవునిచే చేయబడిన సృష్టిని కానీ, సృష్టిలో ఉన్న మరి ఏ ఇతర వస్తువు కానీ, మానవ చేతి పని అయిన ఏ విగ్రహాన్ని కానీ పూజింపకూడదని చెప్పి తన తండ్రి ఇంట ఉన్న విగ్రహాలన్నిటిని పగలగొట్టి ధ్వంసం చేశాడంట అబ్రహాము. ఇది 4వ భాగం. దేవుని నామం మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం.